హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీళ్ళేంది షాప్ పెడుతురా అనుకుంటుర్రా? లేదండి, ఇది ఎక్కడైతే మా మమ్మీ మా వదిన అయితే నా కోసం తీసుకొచ్చిన సరుకులు అయితే అంతా తీస్తుర్రు. అయితే మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళందరూ తీసుకొచ్చారు అనమాట. అయితే అన్ని తీసి సదురుకుంటారు. డెలివరీ అయినప్పుడు అందరూ ఎవరైనా బేబీని చూడనికి వచ్చినప్పుడు వల్ల ఉత్తిగా రాకుండా ఏదో ఒకటి తీసుకొని వస్తారు కదా. ఇక డ్రెస్సు, ఇక ఉప్మా అలాంటివి చిన్న చిన్నవన్నీ తీసుకొని వస్తుండే మా వాళ్ళు. ఇక అన్ని కలిపితే ఇన్నైనాయి. డెలివరీ అయినాక మంచి ఫుడ్ తినాలి కదా అన్నట్టయితే చాలా మంది అందరు తెచ్చిస్తారు. ఇంకా అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు అన్నట్టు అన్ని తీసి ఒకటే దగ్గర అయితే మంచిగా డబ్బలలో వేసి చదువుకుంటారు మా వదిన అండ్ మమ్మీ. ఇక మమ్మీతో మాట్లాడమని చెప్తే మా మమ్మీ కొంచెం తెలుగు రాదు. ఎలా మాట్లాడతారో మీరు కూడా వినండి, కొద్దిగా ఎంజాయ్ చేయండి విని. గోధుమ పిండి, మిరియాలు, వామాలు, బిస్కెట్ ప్యాకెట్లు. ఎవరి కోసం ఆ బిస్కెట్ ప్యాకెట్లు? ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఏవే ఉన్నాయో అన్ని చెప్పేసింది, పేర్లు అయితే చెప్పేసింది. మీరు కూడా నచ్చితే ఒక మమ్మీకి అయితే ఒక కామెంట్ చేయండి. మమ్మీ అయితే ఊర్లోనే ఉంటది, ఏ షాపింగ్కి వెళ్ళదు, అసలు ఈవెన్ మార్కెట్ కి కూడా వెళ్ళదు. మొత్తం మా డాడీ తీస్తాడు. అందుకనేసి మా మమ్మీకి అయితే తెలుగు చక్కగా రాదు. అందుకని ఇక మా మమ్మీతో కొద్దిగా మాట్లాడదాం, ఎప్పుడైనా గుర్తుంటది కదా అన్నట్టయితే మాట్లాడిపించిన. ఇక్కడైతే ఈవినింగ్ ఇక జరా వాళ్ళకి స్పెషల్ ఏంటిదంటే జొన్న రొట్టెలు కదా. ఎప్పుడు ఈవినింగ్ అయితే చేస్తుండే మమ్మీ డైలీ. నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే 2 చపాతీస్ తింటుండే. అదే జొన్న రొట్టెలు అయితే తింటుండే కంపల్సరీ. మార్నింగ్ నైట్ నేను అసలు అన్నమే తినకుంటుండే, మాక్సిమం జొన్న రొట్టెలు అయితే తింటుండే. అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా ఉప్మా అయినా బెల్లం రైస్ అయినా తింటుండే. మా మమ్మీ మా వదిన ఏ పని అయినా కలిసే చేసుకుంటారు. అలా కలిసి ఉంటే మస్తు ఆనందంగా ఉంటుంది కదా. కొంతమంది అయితే అలా ఉండరు. అత్త కోడలు అయితే మంచిగా కలిసి ఉంటే ఎంత ఆనందం. మా అమ్మ అయితే మా వదిన కొద్దిసేపు మాట్లాడుకుంటే చాలా ఫీల్ అయిపోతుంది. ఏమైంది, ఎందుకు, ఏమైంది అన్నట్టు ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక ఇద్దరు మంచిగా పని చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది మా మమ్మీ. ఇక్కడైతే పప్పు కోసం అయితే కందిపప్పు అయితే కాల్చుకుంటుంది. ఇగో ఇలా ప్రాసెస్. అప్పుడైతే చేసుకొని తినేవాళ్ళు, మా మమ్మీ ఇప్పటికీ చేసేది. చాలా మంది ఏమో కొనుక్కొని తింటారు. పాత పద్ధతి బాగుంటుంది కదా. ఒక్క లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.